మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 18వ తేదీన పౌర్ణమి తిథి చంద్రగ్రహణంతో కూడుకుని రాబోతూ ఉన్నది. అయితే తులారాశి వారి జాతకులో ఏం జరగబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. గోచార పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో, ఈ యొక్క గ్రహణం రీత్యా మీకు ఎటువంటి ఫలితాలు అయితే సిద్ధించబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత నుండి కూడాను మీ యొక్క జీవితంలో ఇటువంటి కీలక మార్పులు అయితే ఖచ్చితంగా సంభవించబోతున్నాయి అంటున్నారు జ్యోతిష పండితులు. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో మీరు ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం అయితే మీకు సిద్ధించబోతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలకు మీరు పాత్రులు కాబోతూ ఉన్నారు. మీ ఇంట ధన వర్షం కురవబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద పెరుగుతుంది. ఖర్చులు తగ్గిపోతాయి. వృధా ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా స్థిరాస్తుల రూపంలోకి మీ యొక్క డబ్బును మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలితం అయితే పొందుకోబోతున్నారు. ఉద్యోగంలో మీరు సాధించే విజయాలు చూసి సహోద్యోగులు సైతం కూడా మీ మీద అసూయ, పగ పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. తత్ఫలితంగా పోటీ తత్వం అయితే ఏర్పడుతుంది. మీకు ఇది చాలా ఇష్టమండి. పోటీ పడుతూ ఆ యొక్క పోటీలో విజయం వరించడం తులారాశి జాతకుల యొక్క సొంతంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణం తర్వాత నుండి కూడాను వ్యాపారస్తులకు కూడా ఎంతో లాభసాటిగా ఉంటుంది. మీ తోటి వ్యాపారస్తుల మీద మీ యొక్క వ్యాపారం మరింతగా పుంజుకుంటుందని చెప్పాలి. ఏ రంగాల్లో ఉన్నా కూడాను ప్రత్యర్థుల మీద విజయ బావుటాన్ని ఎగరవేయబోతున్నారు తులారాశి జాతకులు. కానీ ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీకు వచ్చిన విజయాలు కానీ, మీకు వచ్చిన ధనాన్ని కానీ చూసుకొని గర్వానికి పోతే గనక ఖచ్చితంగా విమర్శల పాలవుతారు. కావున తులారాశి జాతకులు ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎప్పుడూ కూడాను ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. పరిస్థితుల రీత్యా తులారాశి వారి జాతకులు షో ఆఫ్ మాటలు మాట్లాడడం మానేయండి. మీకు ఉన్నదాన్ని చూసి గర్వపడ్డం మానేయండి. ఉన్నంతలో ఎదుటి వారికి సహాయాన్ని చేసేటటువంటి ఆలోచన కలిగి ఉండండి. కుటుంబ సభ్యుల మద్దతు తప్పక అన్ని విషయాల్లో తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.